హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ మీ నెక్స్ట్ మూవ్ ఏంటి, నెక్స్ట్ అసలు ఇద్దరు ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఇందులో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, సో ఇక్కడ మనకి మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే మీ పర్సన్కి ముందు కూడా మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ ఈ ఆప్షన్స్లో మీ పర్సన్ ఏం చేశారు అంటే, పాస్ట్లో మెరిసేదంతా బంగారం అనుకుంటారు చాలామంది. సో అలాగే మోసపోయి థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీయే లోకం అనుకున్నట్టుగా ఉండిపోయారు. బట్ తర్వాత తెలిసింది మెరిసేదంతా బంగారం కాదని. ఓకే, సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చి హీలింగ్ జర్నీలో ఉన్నారనమాట. అంటే హీలింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీ దగ్గరికి వస్తారు. సో ఇక్కడ మీ పర్సన్ చేసింది ఏంటి అని అంటే, అదొక కర్మ ఫేస్ చేశారనమాట. కార్మిక్ రిలేషన్తో ఏదో పాస్ట్ లైఫ్ కర్మ ఉండిపోయినట్టుంది, అదే ఫేస్ చేశారు. అండ్ ఇప్పుడు ఆ కార్మిక్ రిలేషన్లో ఉండి అదంతా నిజం అనుకొని, ఆ రిలేషనే ట్రూ రిలేషన్ అనుకుని మిమ్మల్ని గోస్ట్ చేశారు. బట్ మిమ్మల్ని గోస్ట్ చేసినందుకు ఏదైతే కర్మ ఫేస్ చేస్తున్నారో అది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అనమాట. ఏదైతే కర్మ వచ్చిందో అది ఇన్స్టెంట్ కర్మగా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఎప్పుడైతే తన లైఫ్లోంచి గోస్ట్ చేశారో అప్పటి నుండి మీ పర్సన్కి అసలు సక్సెస్ అనేది లేదు. అండ్ కొంతమంది అయితే లీగల్ కేసెస్లో, లీగల్ ఇష్యూస్లో ఉన్నారు. అండ్ డివోర్స్ కేసెస్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఫినాన్షియల్ లాస్ కూడా చూశారు. హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవ్వడం, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇలా డిస్టర్బెన్సెస్ చాలా వచ్చినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ది అని అంటే, ఇప్పుడిప్పుడు హీలింగ్ జరిగి కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నారు. బట్ అయినా కూడా ఇంకా చాలా టైం అయితే పడుతుంది చాలామందికి ఈ హీలింగ్ జర్నీకి. ఎందుకు అని అంటే, థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్ చాలా లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉన్నారు. సో దానిలో నుండి సడన్గా బయటకు రావడానికి టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ఎలా రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ ప్లానింగ్లో తప్పకుండా సక్సెస్ అవుతారు మీ పర్సన్. ఓకే, ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక జెన్యున్ పర్సన్గా మారుతున్నారు. మీ వైపు జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. సో ఇప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీని నమ్ముకొని మిమ్మల్ని వదిలేశారు. అదే పెద్ద మిస్టేక్ మీ పర్సన్ చేసింది. ఓకే, అండ్ ఇక్కడ ఒక హానెస్ట్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. అని అంటే మెసేజ్ కానీ కాల్స్ కానీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అవేకనింగ్ జరిగింది ఇక్కడ మీ పర్సన్కి. ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు. అని అంటే ఏంటంటే పాస్ట్ కనెక్షన్ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీ కనెక్షన్, ఆ కనెక్షన్ నుంచి బయటకు వచ్చి మీ కనెక్షన్లోకి ఎంటర్ అయ్యి మీకు వాల్యూ ఇస్తూ, మీ రిలేషన్కి వాల్యూ ఇస్తూ ఫర్దర్గా లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు. సో ఇదైతే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అండ్ మీది ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్. ఓకే, అండ్ చాలామంది లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. అండ్
ఆ న్యూ పర్సన్తో జర్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది కలెక్టివ్కి. ఓకే, టవర్ కార్డ్ ఏం చెప్తుంది అని అంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్, థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అండ్ ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్. ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్లో ఉన్నారు అండ్ కొంతమంది లోన్స్లో చిక్కుకున్నారు. అవి క్లియర్ చేయడానికి మనీ లేదు అండ్ ప్రాపర్టీస్ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే మొత్తం మనకి ఫౌండేషనే కొలాప్స్ అయినట్టుగా చూపిస్తుంది. అంటే ఫౌండేషన్ అంటే అక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఫౌండేషన్. థర్డ్ పార్టీతో ఎంత స్ట్రాంగ్గా రిలేషన్లో ఉన్నారో అది మొత్తం డిస్ట్రాయ్ చేసుకున్నారనమాట. అంటే టోటల్లీ మైండ్ నుండి హార్ట్ నుండి డిలీట్ చేసేసారు. సో నో ట్రేసెస్ ఆఫ్ థర్డ్ పార్టీ అనమాట ఇంకా. ఓకే, ఆ స్ట్రింగ్స్ కంప్లీట్గా కట్ చేసుకున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ కనిపిస్తుంది మనకి. నైట్ ఆఫ్ కప్స్ అంటే అదొక రొమాంటిక్ ఎనర్జీ అండ్ ఇదేంటంటే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు, లేదా సేమ్ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి ఒక కమిట్మెంట్, ప్రపోజల్ ఆర్ లవ్ బాండింగ్తో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. మీకు ప్రపోజ్ చేస్తారు, మీకు స్టార్టింగ్ కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు. మేబీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు ఇది, లేదా మీ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, కానీ ఇది ఒక జెన్యున్ రిలేషన్షిప్ అనమాట. ఇది వచ్చేది మీకు ప్రజెంట్ ఇప్పుడు రాబోయేది. అది పాస్ట్ రిలేషన్ అవనివ్వండి, న్యూ రిలేషన్ అవనివ్వండి, బట్ జెన్యున్గా ఉంటుంది. ఫేక్ రిలేషన్స్ ఉండవు అక్కడ. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్లీ మనకి ఎవరైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో ఇప్పుడు ప్రజెంట్, మేబీ పాస్ట్ పర్సన్ అవనివ్వండి, న్యూ పర్సన్ అవనివ్వండి, లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ కనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ ఉండొచ్చు. అది కూడా ఒక స్టబర్న్ ఎనర్జీ, ఏరీస్ ఎనర్జీ, మేషరాశి ఎనర్జీ. అది చాలా స్టబర్న్ ఉంటారు బట్ కైండ్ ఉంటారు. ఓకే, సో అది ఎలాంటి ఎనర్జీ అంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఓకే, ఎంపరర్ ఎనర్జీ. మేబీ మ్యాస్కులైన్ అవ్వచ్చు, ఫెమినిన్ అవ్వచ్చు, బట్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ అది. సో బట్ కొంచెం స్టబర్న్ ఉంటారు, బట్ కైండ్లీనెస్ ఉంటుంది, కానీ సాఫ్ట్గానే ఉంటారు, బట్ కొన్ని విషయాల్లో మాత్రం స్టబర్న్గా ఉంటారు. బట్ ఇక్కడ మీ పర్సన్, ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ కొంచెం భయపడుతున్నారు మిమ్మల్ని చూసి. ఎందుకు అని అంటే మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. అంటే మీకు అలాగ జనరల్గా అలా ఉన్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారో ఇంకా మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారో అనేది ఒక డౌట్. సో ఇప్పుడు సడన్గా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని మీతో మాట్లాడాలన్నా, ప్రపోజ్ చేయాలన్నా అదొక భయం పట్టుకుంది. అని అంటే ఎందుకు అని అంటే మీరు ఒక డిపెండెంట్ పర్సన్ కాదు. అంటే ఏ రిలేషన్షిప్ వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు ఇలాంటి వాళ్ళు. ఎవరైతే ఇండిపెండెంట్ ఉంటారో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. సో మీ పర్సన్ లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే మీ పర్సన్కి అంత డేరింగ్ మెంటాలిటీ లేదు మీ పర్సన్కి. సో అందుకే మీ దగ్గరికి రావడానికి, కమ్యూనికేట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఆ స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకోవాలి, కరేజ్ తెచ్చుకోవాలి, అప్పుడే మీ దగ్గరికి రాగలరు. బట్ నియర్ ఫ్యూచర్లో తప్పకుండా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ వస్తారు అని కన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్. ఓకే, సో ఇక్కడ ఒక సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది, కార్మిక్ సైకిల్, ద వరల్డ్ కార్డ్. సో న్యూ సైకిల్స్ బిగిన్ అవ్వబోతున్నాయి ఇటు మీకు అండ్ మీ పర్సన్కి కూడా. అండ్ ఈ న్యూ సైకిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. సో హ్యాపీ జర్నీ చేస్తారనమాట ఫర్దర్గా ఇద్దరు కలిసి, మీ పర్సన్ అండ్ మీరు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే
ఇక్కడ కొన్ని ఇవైతే ఉంటాయి మనకి ఏమంటారు, చాలామంది ఒకేసారి మీ లైఫ్లోకి రావటం, ఒకేసారి మీతో కొంచెం రొమాంటిక్గా మాట్లాడడం, మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ట్రై చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కలెక్టివ్ లైఫ్లో. సో అలాంటివన్నీ మీరు నమ్మొద్దు, ఎవరితో పడితే వాళ్ళతో ప్రొసీడ్ అయిపోవద్దు. ఓకే, సో మీరు ఏదైనా ఫర్దర్గా స్టెప్ వేసే ముందు మీరు చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మీకు. ఇక్కడ స్టార్ కార్డ్ కూడా వచ్చింది మనకి, హానెస్ట్ కమ్యూనికేషన్, హానెస్ట్ పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి, మేబీ పాస్ట్ ఆర్ న్యూ పర్సన్. సో ఎవరు వచ్చినా కూడా చాలా హానెస్ట్గా ఉంటారు ఫర్దర్గా మీతో, లైఫ్ లాంగ్ హానెస్ట్గానే ఉంటారు. అండర్స్టాండింగ్, సపోర్టింగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారనమాట. సో ఎక్కడా కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా బిహేవ్ చేయరు. వెదర్ పాస్ట్ పర్సన్ వచ్చినా కూడా అలానే ఉంటారు, న్యూ పర్సన్ వచ్చినా కూడా మీ లైఫ్ అలానే ఉంటుంది. ఓకే, సో న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీ లైఫ్లో. సో ఇక్కడ ఏంటంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్కి మనకి కమ్యూనికేషన్ విత్ రీయూనియన్ కూడా జరగబోతుంది. సో ఎవరైతే ఈ రీయూనియన్ మాకు జరగట్లేదు, ఎన్ని రెమెడీస్ చేసుకున్నా అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్లో మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది వస్తుంది. ఓకే, సో పర్సనల్ రీడింగ్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, సో రాశుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేషరాశి, ధనుష్ రాశి, మిథున రాశి, తులారాశి, కన్యారాశి, కుంభరాశి అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి కనిపిస్తుంది. సో లక్కీ నెంబర్ వచ్చి మనకి 3. అండ్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీరు 777 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, 777 అని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Sharing love and light.